ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ ఎలా ఉంటాయి, ఎవరు రాజు ఎవరు మంత్రి అవన్నీ కూడా మనం తెలుసుకొని, సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది, పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది, మూడాలు కత్తెర ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత్తమం శుభకరం సంతాన సముత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణేత. దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు. సేనార్ఘ్య మేఘాధిపత్యులుగా కూడా రవికి లభించింది. మంత్రి చంద్రుడుగా ఉంటున్నాడు. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు ఒకటచే దేశమున కాస్త అశాంతి, అలజడులు, రాజకీయ ఆందోళన, ప్రకృతి ఉత్పాదనలు కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయినను